కొడుకు కోప్పడ్డాడు. ఇంకా నయం కొట్టలేదు. అదే నా అదృష్టం. ఇంకా అక్కడే నిలబడితే అది కూడా జరగొచ్చు. తండ్రిపై చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని బయటకు వచ్చేశాను. నాకు చావంటే భయం లేదు. అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం? ఎవరి కోసం బ్రతకాలి? ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయాడు. తన వద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టాడు. యజమాని వద్దు అని చేతిలో ఉండనివ్వండి అని అన్నాడు. ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు. మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడ పెట్టి చెప్పాడు. చాలా సంతోషం. మీ ఉపకారానికి ఏమీ అనుకోకండి. ఆత్మాభిమానం నన్ను విడవటం లేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మాటను తీసుకుని గమ్యం తెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి నా మనసుకు చేసిన గాయం నేటికి మానలేదు. అందుకే అంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒక రోజు పండుటాకు అవుతుందని. పండుటాకు లాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలి. లేకుంటే మనకు అటువంటి ఒక రోజు వస్తుందని ఎవరు చింతించటం లేదు. కావలసింది అక్కర్లేనిది అని తేడా లేకుండా ప్రతిదీ షేర్ చేసి ఎంబీ అవగొట్టే వాళ్ళు దీన్ని కూడా షేర్ చేయండి. ఎవరైనా ఒక్కళ్ళ మనసు మారినా చాలు.